తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మధ్య సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందనేటువంటి వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానులకు ఫుల్ జోష్నిస్తుంది. ఆ మ్యాచ్ను బహిష్కరించాలన్నటువంటి తమ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. చర్చల ద్వారా వచ్చినటువంటి ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంది. భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబో వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పైన పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. భారత్తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్కు తాను విజ్ఞప్తి చేసినట్లుగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం చెప్పాడు. శ్రీలంక ప్రధాని అనురాగ్ కుమార కూడా పాక్ ప్రధాని షరీఫ్తో ఫోన్లో మాట్లాడారని పాక్ ప్రభుత్వం పేర్కొంది. మరొక వైపు పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్లతో ముక్కోనపు సిరీస్ను నిర్వహించాలన్న పీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ప్రపంచ కప్నకు దూరం కావడంతో బంగ్లాకు కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పీసీబీ ఈ ప్రతిపాదన చేసింది. భారత్తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు కూడా పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఎలాంటి షరతులను కూడా అంగీకరించకుండానే పూర్తిగా ఇప్పుడు క్రికెట్ 15వ తారీఖు టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐసీసీ ఏమాత్రం కూడా పాకిస్తాన్ పెట్టినటువంటి ఈ చిన్న చిన్న పిల్లిమొగ్గ డిమాండ్లను మాత్రం పూర్తిగా తిరస్కరించింది. బీసీసీఐ కూడా దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ ఎదుర్కోబోతున్నటువంటి భారీ నష్టాన్ని ముందుగా గ్రహించి ఇప్పుడు యూటర్న్ తీసుకొని మరలా పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీంతో అభిమానులకైతే పూర్తిగా ఫుల్ జోష్ వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ముందే టికెట్లు బుక్ చేసుకున్నవారు కొలంబోకు, శ్రీలంకకు వెళ్దామని, వారందరూ ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఆ టికెట్ డబ్బులు, అదేవిధంగా ఫ్లైట్ టికెట్లు, మ్యాచ్ టికెట్లు, వీటన్నిటికీ పెట్టినటువంటి డబ్బులు ఏమైపోతాయనేటువంటి ఆందోళన నెలకొంది. ఇలాంటి సందర్భంలో తాజాగా మ్యాచ్ నిర్వహణ జరుగుతుందనేటువంటి ఒక శుభవార్తతోటి వారందరూ కూడా మరలా తమ ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. కొలంబోలో ముఖ్యంగా పూర్తిగా పర్యాటకం అనేది ఒక్కసారిగా మరలా పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కేవలం ఇది ఒక్క మ్యాచ్ మీదనే దగ్గర 4,000 కోట్ల వరకు బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల అక్కడ శ్రీలంక ప్రభుత్వానికి కూడా పర్యాటక అభివృద్ధి జరిగేటువంటి, అంటే పర్యాటకంగా వచ్చేటువంటి లబ్ధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరలా ఈ యొక్క నిర్ణయంతో శ్రీలంక ప్రభుత్వానికి కూడా మేలు జరగబోతుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవబోతుంది మ్యాచ్. ఏదేమైనా కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్కి తెరపడినట్టుగా కనపడుతుంది 15వ తారీఖు జరిగేటువంటి ఈ మ్యాచ్. ఎందుకంటే జనరల్గా పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ అంటేనే పూర్తిగా ఆ యొక్క రైవలరీ ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆఫీసులకు సెలవులు పెట్టి ఎలాంటి పనులున్నా అన్నీ రద్దు చేసుకుని టీవీలకు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేసి, ఇంత వివాదానికి క్రియేట్ చేసి, ఇంత వాదోపవాదాలు చేసి ఇప్పుడు మ్యాచ్ ఆడితే ఇంకా ఆ యొక్క క్రేజ్ అనేది ఇంకా పీక్స్లో ఉంటుందనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో 15వ తారీఖు జరగబోయేటువంటి ఈ మ్యాచ్కు రికార్డ్స్ అన్ని బదులయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ పరంగా కానీ, మ్యాచ్ పరంగా కానీ అక్కడ జరిగేటువంటి సన్నివేశాలు కూడా పూర్తిగా అభిమానులకైతే కనువిందు చేసేటువంటి అవకాశం కనపడుతుంది. మరి మ్యాచ్లో భారత్ ప్రదర్శన ఏ రకంగా ఉంటుంది, పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళ యొక్క ప్రదర్శన ఏ రకంగా ఉంటుంది అన్నది చూడాలి.